నా పేరు వెంకీ. మాది నిజామాబాద్. అబ్బా, ఇది కామెడీ స్టోరీయా హారర్ స్టోరీయా? అదేం లేదు. ఏసియాలోనే లేని మట్టి మా నిజామాబాద్లో ఉంటుంది. మన నిజామాబాద్ ఎంత ఫేమసో మా ఆర్మూర్ అంత ఫేమస్. అందులో మా ఊరు వాడి. నేను ఒక రైతుని. ఇప్పటికైతే దేవుడి దయ వల్ల పంటలైతే పోపే ఉన్నాయి. నాకు ఆచారం మంచిగా లేక 12వ తరగతితోటే మానేసిన. నా పని బర్రెలను చూసుకోవడం, పొలాన్ని చూసుకోవడం, గమ్మత్తుగా అందరితో మాట్లాడడం. మన రేలంగి మామయ్య చెప్పినట్టు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇదే నా ఫిలాసఫీ. ఈరోజు మా దోస్తుగాడు వస్తుండు. వాడి పేరు వంశీ. వీడిది నా పక్కూరు కొత్తపల్లి. వీళ్ళు ముద్దుగా న్యూయార్క్ అని అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ ఊరిలో వీళ్ళ యూత్ అంతా అమెరికాలోనే సెటిల్ అయ్యారు. ఇద్దరం కలిసి ఎప్పుడు ఏదో ఒక రంగ పని చేయడం, దొరికిపోవడం. అసలు కదా ముందుంది చూడు. అరే ఏడికి అతురా ఏ దాని అసలు అతురా అంత సీక్రెట్ చెప్పు అతురా నీ ఫోన్ అయిపోయిన ఫోన్ ఇంకా మన శుభ్రాసం చేసి అరే అతురా అతురా చెప్పింది నీ ఎప్పుడు ఇచ్చిన భయం పడితే వచ్చి అరే ప్లీజ్ అతురా దిగు వెళ్ళది భయం పట్టి మేము అరే అతురా తిన్నారా చూద్దాం ఇలా అంత సీక్రెట్ అంత సీక్రెట్ ఏమైంది ఏ బండారా వర్తం భయం పెడితే నువ్వు అరే అతురా రేటు ఫుల్ వచ్చినట్టు అవుతున్నా అరే ఎంత ఉందా చెప్పింది నానే అద్దరా డోర్ లేరా దేవుళ్ళ కోటలు అరే ఏదో ఉన్నది రైట్ అవసరం లేదా ఏమి అదేంద్రా డోర్ నువ్వు గాలి పడ్డ గాలికి కూడా భయం పడతావు. నువ్వు ఎట్లా బట్ట ఏం భయం పడుతున్నావు? ఏం చేద్దాం బెట్ట బయట కూడు నాకేం తెలుసు ఇట్లా అవుతుంది. ఇప్పుడు క్యాంటీన్ ఉన్నారా? అప్పుడు ఒక క్యాంటీన్ ఉన్నాడు, ఛార్జింగ్ కూడా లేదు, అగ్గి పెట్టలేదు. అరే అక్కడ దేవుళ్ళ ఫోటో కూడా ఉన్నది, వచ్చి పోయినా నాకు భయం అంటే భయం పడుతుంది. భయం పడుతుంది నాకు భయం పడుతుంది. మాట్లాడుకుంటా కూడా దొరికింది అగ్గి పెట్టే. ఏముంది అసలు సిగ్నల్ కూడా అసలు లేదురా ఫోన్ చేద్దామంటే మన వాళ్ళకు. ఏ ఉర్రాకరా నువ్వు అంత నువ్వు వేసినావు, అద్దురానంగా తోలుకొచ్చిన వీళ్ళకు ఎటు కాకుండా దోమలు దోమలు అడుగుతున్నాడు. దోమలు నాకే తెలుసు ఇట్లా అవుతుందని. ఇంకేమున్నాయో రా చెప్పింది రా. రావరా నువ్వు సిగ్నల్ కోసం చెప్తున్నావు. 2 hours later. సూపర్ తోటలో మక్కలు చదువుతానని చేయలేమరా? నిజంగా కిరాగా లైవ్ ఇట్లా మక్కలు ఏముకున్నా తెలియదు ఎప్పుడు అడుగున్నా. ఫ్లాష్ బ్యాక్. అయినా ఎన్నో లంగ పనులు చేసినాం. గిది ఎంత చలో లెంగ పని ఏ పోరా నాతో అయితే ఇప్పుడే మొత్తం వచ్చిన గిదేంద్ర నాడు ఇప్పుడు దొరుకుతాయి. నువ్వు నాడు చెప్పింది ఇందా పోతాము.
ఏమైనా కూర్చున్నావు అదేంకో వీళ్ళేంకో మరి ఏమైంది One eternity later. అవురా నువ్వు ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్ ఉంటున్నావు నీకు ఒక్క లవ్ స్టోరీ కూడా లేదా అయినా నాకేంటి చెప్తారా బండి అంటే మొత్తం చెప్పేసిండు నా గురించి చేయలేదు అంతే నాకేంటి చెప్తావు యాప్రా నీ దొంగ చెప్తా. అప్పుడే మీమ్స్ లాంగ్వేజ్ డెవలప్ అవుతున్న రోజులు అవి. అందరు దాని కళ్ళు బాగుంటారు కానీ దాని జడల పువ్వు మస్తు ఉంటుందిరా. ఒకరోజు ధైర్యం చేసిండ్రా ప్రపోజ్ చేద్దామని. ఇదిగో పువ్వు నువ్వంటే నాకు లవ్వు, నీ ఇష్టమైతే ఈ పువ్వు తీసుకొని నీ పువ్వు నాకు చెప్పురా. ఏమైందిరా? ఏమైంది? రెండు చెప్ప మీద ఏమైందిరా? సౌండ్ వస్తుంది అంటే వాళ్ళు వచ్చిర్రా. అంకుల్ 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 ఎదురు మీ నాన్న డాడీ అంకుల్ డాడీ అంకుల్ డాడీ అంకుల్ డాడీ. రేం లేని ఉండిపోతామారా, పోమారా ఇక ఇట్లా రా. రే 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 ఏమైందిరా? అరే ఆకలి అవుతుందిరా. గులే అరగి సేపటి అవుతా కళ్ళు. నీ స్టోరీ రేపురా. ఆయన నాదేమన్నారా స్టోరీ? ఆయన నీ దగ్గర నేనేం దాస్తారా? నీ స్టోరీ రేపు దొంగ బుక్ స్టోరీలు చెప్పురా. ఏంద్రా? చిన్న ఉన్నప్పుడు పెన్సిల్ దింగపోయాను, స్టిక్కర్లు దింగపోయి, ఆఖరికత్త గుడ్డలు కూడా దింగపోయాను. అన్ని నేను వేసినావరా? ఆ రోజు వాళ్ళకి 50 రూపాయలు ఓటు పడిపోతే నువ్వేమన్నావురా? తీసుకుందాం రేమన్నా తిందాం రండి. ఏ అద్దురా, ఆ ఇటు సైడ్ పోవాలరా పాపం రాండి. లాస్ట్ అయితే ఏం చేసావు? మెల్లగా